ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. చిన్నపిల్లలకి మంచి నిద్ర చాలా అవసరం, కానీ నిద్ర సరిగ్గా పట్టట్లేదు అని చెప్పడానికి ఒక్క సంకేతం ఏంటంటే నిద్రలో గురక పెట్టడం పెద్దవాళ్ళకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటే అపోహపడుతున్నాం. ఎందుకంటే చిన్నపిల్లల్లో కూడా అప్పుడప్పుడు గురక వస్తూ ఉంటుంది. ఇంతకీ ఈ గురక కారణాలు ఏమిటి, దానికి నివారణ చికిత్స ఏమిటి, స్లీప్ యాప్నియా అంటారా దీన్ని, మరొక పేరేమన్నా ఉందా, దీనికి అర్థం చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పివిఎల్ఎన్ మూర్తి గారు, ప్రముఖ పీడియాట్రిక్ ఈఎన్టీ సర్జన్. అండ్ వారితో మాట్లాడబోతున్నాం ఇవాళ అబౌట్ దిస్, అంటే ఒక పెక్యులర్ ఫెనామినన్, పిల్లలలో గురక. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, పిల్లల్లో గురక రావడం అంటే చాలా అసాధారణమైన విషయం అనిపిస్తుంది. సో గురక అనేది ఇప్పుడు మనం గాలి తీసుకుంటున్నప్పుడు ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉంటే సౌండ్ జనరేట్ అవుతుంది. సో సౌండ్ జనరేట్ అయితే దాన్ని గురక అంటాం. సో ఎప్పుడైతే సౌండ్ జనరేట్ అవుతుందో దట్ మీన్స్ మన యొక్క ఎయిర్వే అనేది న్యారోగా ఉంటుంది. దానివల్ల మన యొక్క గాలి తీసుకోవడం అనేది కష్టంగా ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. సో మనం ఇంతకుముందు అనుకునే వాళ్ళం పిల్లలు బాగా గురకపెట్టి నిద్రపోతుంటే వీళ్ళ తాత యొక్క లక్షణాలు వచ్చాయి, సో వీడు సుఖనిద్రలో ఉంటున్నాడు అని అనుకుంటుంటాం. నిజంగా ఇది అపోహ. సో గురక అనేది చాలా అండర్లయింగ్ కాజెస్కి, డిసీజెస్కి లక్షణాలుగా కనపడుతుంది. ముఖ్యంగా మనకు గురక పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఫోర్స్ఫుల్గా గాలి తీసుకుంటుంటాం లోపలికి. సో దానివల్ల ఫోర్స్ఫుల్గా గాలి తీసుకుంటే లంగ్స్ పైన, హార్ట్ పైన లోడ్ పడుతుంది. సో ఇంత లోడు 24 అవర్స్ రోజు నైట్ అంతా నిద్రపోతున్నప్పుడు ఒక్కోసారి పిల్లల్ని చూస్తుంటాము, వాళ్ళు ఉలికి పడుతుంటారు. ఒక్కోసారి వాళ్ళు ఏంటంటే ఊపిరి తీసుకుంటూ గురక వస్తూ మధ్యలో ఆగిపోయి మళ్ళీ పక్క తిరిగి ఇంకో సైడ్ తిరిగేసి పడుకొనేసి మళ్ళీ ఊపిరి తీసుకోవడం అనేది సహజంగా జరుగుతుంటుంది. దీన్ని ఏంటంటే స్లీప్ యాప్నియా అంటాం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. సో స్లీప్ యాప్నియా అనేది 2 టైప్స్ అండి. అంటే సెంట్రల్ స్లీప్ యాప్నియా అంటాం, అంటే బ్రెయిన్లో ఏదైనా స్లీప్ సెంటర్ నుంచి మనకు సిగ్నల్ అందకపోతే దాన్ని సెంట్రల్ స్లీప్ యాప్నియా అంటాం. అదే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం, అంటే ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ కానీ మన యొక్క శ్వాసనాళంలో అంటే ముక్కు నుంచి లంగ్స్ వరకు ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉంటే దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం.